టీడీపీ అధికారంలో వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ అంత ఏమీ బాగలేదు. రెండోది ఏంటంటే పనులు లేవు అసలు. వైఎస్ఆర్పీ మరీ దోపిడీ, అందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్తుంది. ఎవడేమన్నా డబ్బులు కనీసం రోడ్లు వేసాడా? వచ్చే 4.5 సంవత్సరం 2 నెలల్లో దిగిపోతాడో ఉంటాడో తెలియదు. ఎక్కడన్నా ఒక రోడ్డు వేసాడా? ఒక గుంతగా మట్టి వేసాడు ఎక్కడన్నా? ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడన్నా ఒక గుంతగా తట్టెడు మట్టి వేసాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చున్నాడే కానీ ఎక్కడన్నా అంత మట్టేసింది లేదు. ఎవరికన్నా పని ఎక్కడికి ఏమన్నా పని చేస్తుండా? ఏ ఫ్యాక్టరీ లేదు, ఏ కంపెనీ లేదు. రాజధాని అన్నాడు, వాలంటీర్లు పెట్టాడు. ఏమన్నా ఉపయోగం ఉంది? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. కనీసం ఎవరికి పని లేదు. అందరూ అడక్కనోకాలి. ప్రతి ఒక్కడికి ఇంతకుముందు నాది కారు ఉండేది, ట్యాక్సీ తిప్పుకునేవాడిని, రోజుకు 2000 సంపాదించేవాడిని. ఇవాళ 500 సంపాదడానికి లేదు. రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో బస్టాండ్లో కాల్ వచ్చేది, ఇంట్లో ఉన్న కాల్ వచ్చేది. కాల్ వస్తే అక్కడి నుంచి తీసుకెళ్తే మనకి ఎంతో కొంత ఇన్కమింగ్ ఉంది. ఇవాళ ఇన్కమింగ్ ఉంది అసలు ఏం లేదు. రెండోది ఏంటంటే అమరావతి అన్నాడు, అంతకుముందు ఎంత డెవలప్మెంట్ చేశాడు, అందరికీ ఉపాధి ఉంది. అసలు డెవలప్మెంట్ ఉందా? మరి దోపిడీ అయిపోయింది. రేపు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలోకి వస్తే బీహార్లో మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆయన కంపెనీల దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క బీహార్ వాళ్ళు ఒక్కొక్క కంపెనీ దగ్గర 50 మంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. అలాగనే రేపు మనం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తే మనం బీహార్ పోవాలి. కంపల్సరీ బీహార్ పోవాల్సిందే, అనుమానం లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అక్కడ బీహార్ మనం వెళ్ళామనుకో, ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. బీహార్ వెళ్తే మనం ఒక 4 వెళ్ళలేము, కారులో చంపేస్తానంట. అలా జరిగిద్ది. రేపు మనం వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలోకి వస్తే ఒక 2-3 నడవడానికి కూడా ఉండదు. అది ప్రభుత్వం ఎలా ఉందంటే కళ్ళబొల్లు కథ చెప్పి నంగనాసి మాట్లాడి గరీబోలు అన్నం అంటారు. గంజి నీళ్ళు కూడా కరువు లేకుండా చేసింది ప్రభుత్వం. ఇవాళ మోటార్ ఫీల్డే ఉంది. ఆటో వర్కర్లకు డబ్బులు ఇస్తామంటున్నారు. అవి ఎంతవరకు ఇస్తాడు? ఇచ్చేంత మాత్రంలో ఈ యొక్క ఫైన్లు ఎంత వేస్తాడు? వాటికి కేసులు ఎన్ని కడుతున్నారు? అసలు ఆటో వాళ్ళకి డబ్బులు వేయటం ఎందుకు? ఈ కేసులు రాయటం ఎందుకు? వాడు ఇచ్చే 10,000కి వీడు దాదాపు లెక్క 30,000 40,000 కడతాను వీడు, ఈ కట్టేవాడు లెక్క. ఇవాళ లారీ ట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఉండారు వాళ్ళు. ఇవాళ ఈ ఇసుక రేట్లు పెరగటానా? ఒకప్పుడు ఫ్రీ ఇసుక ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చేలాక అది కిరాయిలు అవి కలుపుకొని 1800 2000 రూపాయలు ఇసుక వచ్చేది. ఇవాళ వచ్చేలాక ట్రాక్టర్ వచ్చేసి 6000 అవుతుంది, లారీ వచ్చేలాక 8000 9000 అవుతుంది. ఇవన్నీ కట్టలేక బిల్డింగ్లు వర్కులు కూడా ఆగిపోయినాయి. తద్వారా ఈ లేబర్ మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఇతర వాళ్ళకి పోయి పనిచేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండేవాడు కనపట్టలేదు. తర్వాత ఈ కరెంట్లు మంగళవాళ్ళకి డబ్బులు, సాగరాళ్ళకి డబ్బులు. చంద్రబాబు గారు ఉన్న ప్రభుత్వంలో అందరికీ పేదలు కానీ అందరికీ అంతా దొరికేది. ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఎందుకు దొరకట్లేదంటే ప్రభుత్వం చేసేది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి, ఇటు చేసేది ఒకటి చేస్తున్నారు. రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి ఉప్పు పప్పు మళ్ళీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి, నూనె అన్నీ కూడా పెరిగిపోయినాయి. దానివల్ల ఈ ప్రభుత్వం పద్ధతి బాగలేదని అనుకుంటున్నాను. అది చంద్రబాబు వస్తే 100కి 100 పాయింట్లు కూడా కరెక్ట్. అది ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ పరిస్థితి చూస్తే కనుక ఆంధ్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు అనేవి లేవండి. నేను కూడా ఒక యువకుడిని. ఇక్కడ యూత్కి అసలు జాబులు లేవు. ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. నేను కూడా హైదరాబాద్లో ఉండేది, హైదరాబాద్లో ఉండి చేస్తున్నా జాబ్. ఇక్కడ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అవి డౌన్ ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్ట్స్ అవి డౌన్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఉద్యోగం ట్రై చేస్తున్నా సరే ఉద్యోగాలు అనేవి లేవు. ఇక్కడ ప్రభుత్వం అనేది వేస్ట్, పట్టించుకోవట్లేదు. జగన్ ప్రభుత్వం అనేది చాలా చండాలమైన ప్రభుత్వం. ఎందుకంటే జగన్ అనేది ఏం చెయ్యట్లే. ఇక్కడ ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది. ఏంటంటే రంగులు వేస్తున్నాడు. ఆ రంగులు వేసి జనాలకి ఏదో చూపిద్దామని చూస్తున్నాడు. ఇంకా డెవలపింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా సినిమాలకు వెళ్తే మాలాంటి యూత్, అందులో థియేటర్లో అయితే ఇది కాదు అభివృద్ధి అని కామెడీగా చేస్తున్నాడు. ఇది ఈ విషయం. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు జాబులు వచ్చాయి కదా. అవును, ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకని ఇట్లా చేస్తారు? సిబిఎన్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుందండి. 2019 లోపు వరకు బాగుంది ప్రభుత్వం. 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రభుత్వం బాగుంది. ఆయన చేశాడు, ఎంతో కొంత చేశాడని జనానికి కూడా తెలుసు. మీరు ఎగ్జాంపుల్గా చూస్తే ఆయన చేశాడా లేదని మీకు కూడా తెలుసు. ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్లో మన ఫ్లైఓవర్ చూస్తే ఎవరు కట్టించింది ఆయన, రంగులు పూసుకుంది ఈయన జగన్ గారు. ఏం చేశాడు? ఏమీ చేయలే. ప్రభుత్వంలో అసలు ఏ మార్పు లేదు. ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే కనుక ఇంకో బీహారే ఇది. ఈ టీడీపీ జనసేన పొత్తు వల్ల ప్రభుత్వాన్ని మన ప్రజలకి లాభం కలుగుతుంది. ఎందుకంటే ఈ 2 పొత్తులు ఉండటం వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది.
ఒక రాజధాని లేదు. ఇప్పుడు ప్రభుత్వం రాజధాని ఇస్తామన్నారు, అప్పుడు 3 రాజధానులు అంటున్నారు. ఈ 3 రాజధానుల వల్ల ఉపయోగం లేదు జనాలకి. ఈ రాజధానుల విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకే లేదు. ఒక ఇసుక లేదు, దానివల్ల అభివృద్ధి లేదు, ముఠా వాళ్ళకి పనులు లేవు. రూపాయి వాళ్ళ ఒకప్పుడు 1500 వచ్చే డబ్బులు కూడా వాళ్ళ 800 కూడా 700 కూడా రావట్లేదు. ముఠా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా సరుకులన్నీ నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన గారు రాకపోతే చాలా ఇబ్బంది పడతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సింది ఈసారి, కానీ అయితే కానీ మన రాష్ట్రం అభివృద్ధి పడుద్ది నేను అనుకుంటున్నాను. సహాయం రాలేదు, మాకే కాదు మాలాంటి ముసలి వాళ్ళకి ఎవరికి రాలేదు. పెన్షన్ ఒకటి వస్తుంది, అదొకటే మెచ్చుకోవాలి. ఇంటికి వచ్చి వారంటీ ఇస్తుంది, అదొక్కటే గొప్పదనం. ఇంకంతకంటే గొప్పదనం ఏమీ లేదు. అన్నీ మండిపోతున్నాయి రేట్లు. మా అలాంటి వాళ్ళు తినడానికి లేదు, ఒక పూట తింటున్నాం. ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది ఆలోచన చేసుకొని మనకు కావాల్సింది ఏంటి, ఉద్యోగాలు కావాలి మన పిల్లలకి. మన డెవలప్మెంట్ అనేది చూసుకోవాలంటే ఇట్లాంటివి చూసుకోవాలి. ఏదో ఫ్రీ ఇస్తున్నారు కదా అని మనం ఫ్రీల కోసం ఎగబడి ఉన్నాం అనుకోండి, రేపొద్దున మన పిల్లలు కూడా మనతో పాటు మనం ఎట్లా రోడ్ల మీద బతుకుతున్నామో రేపు కూడా వాళ్ళు కూడా అలానే బతుకుతారు. అట్లాంటిది కాకుండా డెవలప్మెంట్ పరంగా మనకి కంపెనీలు రావాలి, మన పిల్లలకి జాబులు రావాలి. నేనైతే నాకు 2 పిల్లలు, వాళ్ళు చదువులు అయిపోయి వీళ్ళు ఉద్యోగాల కోసం ఎత్తుక్కుంటూ సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, లోకల్ వాళ్ళకి ఇవ్వండి, అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకా నేనైతే వలస వెళ్ళిపోయాను ఆల్రెడీ. నేను వేరే ఊర్లో ఉంటున్నాను, ఇప్పుడు ఇక్కడ వేరే రాష్ట్రంలో ఉంటున్నాను. ఇక్కడ ఉండలేక, ఎందుకంటే నోరు విప్పి మాట్లాడదామంటే ఎప్పుడు ఏ కేసు పెట్టి ఎప్పుడు మళ్ళీ జైల్లో పెడతానని భయం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళందరినీ పోషించుకోవాలి. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాను అనుకోండి, వీళ్ళు వచ్చేసి పిల్లలు రోడ్డు మీద పడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు వరకు బయటపడలేదు. కాకపోతే ఏంటంటే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నాను అండి, అసలు ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే రోడ్డు మీద తిరగడానికి లేదు. ఇంకా ఒకప్పుడు బ్రిటిష్ పాలన అనేవాళ్ళు, మా నాన్నవాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు కనపడ్డ రోడ్డు మీద కొట్టేటవాళ్ళు. అంటే అప్పుడు అడవుల్లో పొలాల్లో దాక్కుండా ఉండేవాళ్ళు. రోడ్డు మీద రావాలంటే అంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కన్నా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఇంక అందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకా అక్కడ కూడా బార్కెట్లు పెట్టేసి బందీకాలంగా చేసి బానిసలుగా తయారు చేస్తారు. ఈ దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని నెక్స్ట్ వచ్చే రోజుల్లో మంచి ప్రభుత్వాలు రావాలని. ఇంతకుముందు చూసాం కదా, ఒక నాయకుడిని మంచిగా పరిపాలించాడో లేదు, మనం ఆల్రెడీ డెవలప్మెంట్ ఏంటనేది చూపించారు ఆ నాయకుడు. ఆయన ఇంకొక వ్యక్తితోటి కూటమి పెట్టుకొని ఇంకో పార్టీతోటి ముందుకెళ్తున్నారు. వాళ్ళు వస్తే బాగుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. వాళ్ళు రావాలి కూడా. మంచిదండి, మంచి నిర్ణయం తీసుకున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ నీచ నియంకృత పరిపాలన పోవాలంటే ఇంకొక పార్టీతోడైనా పొత్తు పెట్టుకోవచ్చు. దీనివల్ల లాస్ ఏం లేదు. వీళ్ళిద్దరు తీసుకున్న, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది, మంచిగా ఉంది కూడా. రానున్న రోజుల్లో పబ్లిక్కి మంచి చేస్తారని చెప్పి నమ్మి వాళ్ళని ఆదరిద్దామని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం పబ్లిక్ అందరూ కూడా ఆలోచించి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 43వ డివిజన్లో ఊర్మిళ నగర్ ప్రాంతం ఎలా ఉందంటే ఈ ప్రభుత్వ విధానాలు అరాచక పాలనలుగా మనం గుర్తించాలి. అది ఎందుకని చెప్తున్నామంటే గతంలో జరిగినటువంటి మా ఊర్మిళ నగర్లో ఒక రామాలయ నిర్మాణానికి బుల్టోజర్లు పెట్టి తోపించినట్టు విధానం ఒక అరాచకత్వంగా కనిపిస్తుంది. అదే మాదిరిగా చూస్తే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ తరపున జెండాలు కానీ దిమ్మలు కానీ పీకిచ్చేయడం, ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయినారు. ఈ మార్పు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని ఖచ్చితంగా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో చర్చి రోడ్డు చూసినా, ప్రజలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు చూసినా, స్థానికంగా కాలువలు చూసినా కానీ ఇంతవరకు లాస్ట్ ఎలక్షన్లో వచ్చేంత వరకు కూడా కార్యక్రమం స్థానిక కార్పొరేటర్లు కానీ పై అధికారులు కానీ కరెక్ట్గా స్పందించిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. అదే 43వ డివిజన్ కాకుండా మిగతా పక్కన ఉన్నటువంటి ఐరన్ మార్కెట్ కానీ పక్కన ఉన్నటువంటి కమర్షియల్ మార్కెట్ పరిస్థితులు చూస్తే రోడ్లు విధానాలలో కూడా కనెక్టివిటీ ఊర్మిళ నగర్కి అనుసంధానంగా లేవు.